నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీను ఇంగ్లీష్ క్లబ్ తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అనేక టెట్కి సంబంధించింది, డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది మన యాప్లో ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ ఇవ్వడం లేదు. మీ నుంచి ఆశించేది ఒక లైక్. సో లైక్ చేసి ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేడు 10th ఫలితాలు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి గ్రేడ్లకు బదులుగా మార్కులు. పరీక్ష రాసిన 5,09,000 మంది విద్యార్థులు. సో మళ్ళీ మార్కులు. ఇంకా 10వ తరగతి పరీక్షల్లో మార్కులు అనేటువంటిది వస్తే కొద్దిగా విద్యార్థులపైన ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది. అంటే మార్కులు అనేటువంటిది వచ్చిన తర్వాత 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు అట్లా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి కార్పొరేట్ స్కూల్లో ఆ వ్యత్యాసాన్ని చూపుతూ వాళ్ళు ఒక రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. కాబట్టి దానికి కొద్దిగా గ్రేడ్లలో ఇంతకుముందు ఇవ్వడం అనేటువంటిది, జేపీఏలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా తప్పకుండా ఈరోజు రిజల్ట్ వస్తుంది, చూద్దాం. నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు. ఇప్పటి వరకు దాదాపుగా 1,34,011 దరఖాస్తులు. అయితే దాదాపుగా 1,50,000 వరకు దరఖాస్తులు రావడం అనేటువంటి జరిగింది. సో టెట్కి సంబంధించింది 100% ఏం చెప్తున్నా అంటే ప్రణాళికబద్ధంగా మనం అందరం చదువుతున్నాము. కాబట్టి ఈ క్షణంలో కొత్త పుస్తకాలు అనేటువంటిది, కొత్త మెటీరియల్ అనేటువంటి చదవడానికి ప్రయత్నం చేయకండి. పాతవి ఏవైతే మీరు చదువుతున్నారో వాటిని చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మీకు ఎలాంటి టాపిక్స్ కావాలన్నా తప్పకుండా మన యాప్లో ఉన్నాయి. దీంతో పాటుగా మన యొక్క ఛానల్లో కూడా ఉన్నాయి. మీకు ఎలాంటి క్లాసులు కావాలనేటువంటిది కూడా ఒక్కసారి నాకు తెలియజేయండి. ఎందుకంటే అన్ని క్లాసులు ఉన్నాయి. మీకు ఏ టాపిక్ అయితే డిఫికల్ట్ అనిపిస్తుందో, ఏ టాపిక్ అయితే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆ టాపిక్ మీరు కామెంట్ చేస్తే తప్పకుండా మీకోసం నేను చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఏది ఏమైనా చూడండి, టెట్కు ఈసారి 1,50,000 మంది అప్లై చేయడం జరిగింది. భారీగా తగ్గిన టెట్ దరఖాస్తులు. నేటితో ముగియనున్న గడువు. మరి 750 రూపాయలు పెడితే తగ్గక ఏం చేస్తుంది? ఒకవేళ ఎగ్జామ్ సెంటర్లు కూడా ఇక్కడనో వేస్తూ ఉంటారు మనకు. ఓకే, కాబట్టి పరీక్షా కేంద్రాలు అనేక జిల్లాలకు ఆవల కేటాయిస్తుండడంపై అభ్యర్థులు అసంతృప్తి. పరీక్షా కేంద్రం దూర భారమా కారణమే. కాబట్టి ఎక్కడనో వేస్తారు, మళ్ళీ ముందు రోజు పోవాలి, అవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇంకోటి పేపర్ 1కి సంబంధించింది, పేపర్ 2కి సంబంధించింది ఉంది. కానీ పేపర్ 3 అనేటువంటిది కామన్గా మనకు ఇక్కడ పెట్టి ఉంటే చాలా బాగుండేది అనేటువంటిది అందరూ భావించారు. కానీ దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు ప్రభుత్వానికి. సరే, ఏపీ సెట్ ఎగ్జామ్ షురు నిన్న ప్రారంభం కావడం జరిగింది. ఫార్మసీ, అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలకు 53,705 మంది అటెండ్ కావడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఒకటైనా దోస్తు షెడ్యూల్ సీఎంఓ ఆరాతో మార్గం సుగమం. కాబట్టి డిగ్రీ ప్రవేశాలకు దోస్తు నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు అనేటువంటిది నిన్న పేపర్లో రావడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించినటువంటి మే 1న విడుదల చేయనున్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు దోస్తు నోటిఫికేషన్ అనేటువంటిది అప్లై చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అనేక వచ్చినప్పుడు మీకైతే తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సర్కారు బడుల్లో సమ్మర్ క్యాంపులు రేపటి నుంచి ప్రారంభము. ఫస్ట్ ఫేజ్లో 18 జిల్లాల్లో 656 క్యాంపులు. ఓకే, ఇందులో ఒక క్యాంపులో 100 మంది ఉంటారు. వాళ్లకు 50,000 రూపాయలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ ఇన్స్ట్రక్షన్ను నియమించుకోవడము, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కావచ్చు, లేకుంటే హెల్త్ స్నాక్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తామనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ 6వ తరగతి నుంచి 9వ తరగతి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మెలకువలు నేర్పించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించుకోవాలని డిఓ గారు తెలపడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్లో మనకు దాదాపుగా 18 జిల్లాల్లో ఇది ప్రారంభం అవుతుందని చెప్పారు. అయితే దీంట్లో మనకు ఫస్ట్ ఫేజ్లో వరంగల్, సిద్దిపేట, భద్రాద్రి, కరీంనగర్, జగిత్యాల, వికారాబాద్, భద్రాద్రి, అదేవిధంగా పెద్దపల్లి, జనగామ, మంచిర్యాల, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, నిర్మల్, మెదక్, హైదరాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో సమ్మర్ క్యాంపులు ప్రారంభిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే ప్రతిపాదనలను తగ్గట్టుగా మరిన్ని బడుల్లో క్యాంపులు పెట్టనున్నట్లు అధికారులు తెలపడం అనేటువంటిది జరిగింది. ఉన్నటువంటిదే చాలా తక్కువ. అన్ని జిల్లాల్లో స్టార్ట్ చేస్తే అయిపోతుంది, మళ్ళీ 18 జిల్లాల్లో ఎందుకనేటువంటిది నా యొక్క భావన. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేస్తూ ఉండండి. తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము 100% మనమైతే ఒక ప్రణాళికబద్ధంగా చదువుతూ ఉన్నాం కాబట్టి తప్పకుండా అలాగే కొనసాగించండి. సో ఏది ఏమైనా మీకు ఎగ్జామ్స్ అనేటువంటిది ఒకసారి నేను పేపర్ అయితే
రాశాను, అయితే టైపింగ్ చేపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా టెస్ట్ సిరీస్ కూడా కావాల్సిన వాళ్ళు 100% నాకు కామెంట్ చేయండి. మన టెస్ట్ సిరీస్ చూడండి, మన యాప్లో మీకు ఫ్రీ టెస్టులు ఉన్నాయి. టెన్సెస్కి సంబంధించింది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఒక్కసారి అది రాయండి, సొల్యూషన్ కూడా ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కు ఆన్సర్ ఎందుకు అయింది అనేటువంటిది కూడా ఇచ్చాను నేను. కాబట్టి ఒక్కసారి అది చూడడానికి ప్రయత్నం అయితే చేయండి వీలైతే. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.